గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. పెద్దపల్లి జిల్లా రామగుండంలో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ ఊపందుకుంది. ఉదయం మందకొడిగా పోలింగ్ ప్రారంభమైనప్పటికీ ఆ తర్వాత పుంజుకుంది. కార్మిక సంఘాల ప్రతినిధులు తమ సంఘానికి ఓటు వేయాలంటూ ఓటర్లని అభ్యర్థించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు మోహరించారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం ఐఎన్టీయూసీ ఈసారి గుర్తింపు సంఘం ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు ఇటు హోరాహోరీగా జరుగుతున్నాయి. ఉదయం మందకోడిగా జరుగుతున్నటువంటి ఎన్నికలు రాను ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది. ఉదయం పూట దాదాపుగా మంచు ఎక్కువగా ఉండడంతో ఉదయం పూట నిదానంగా సాగుతున్నటువంటి పోలింగ్ 11 గంటలకి దాదాపుగా 40% చేరువలోకి ఉన్నది. పెద్ద ఎత్తున కూడా గతం లోపల ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా ఐఎన్టీయూసీ ఈసారి గట్టి పోటీ ఇస్తున్నది. మనతో మాట్లాడడానికి ఐఎన్టీయూసీ నేషనల్ జనరల్ సెక్రటరీ జనక్ ప్రసాద్ గారు. సార్ చెప్పండి, ఎట్లా ఉన్నది ఈసారి? సింగరేణి కాలేజీలో 6 సంవత్సరాల తర్వాత 7వసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ గుర్తింపు సంఘం ఎన్నికల్లో సింగరేణి కార్మికులు ఒక అభిప్రాయానికి వచ్చేసారు. గతంలో తెలంగాణ బొగ్గు కార్మికులు టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కంపెనీని ముంచింది, కార్మికులు బజార్న పడేసింది. కార్మికులు కష్టపడి సంపాదించిన 30,000 కోట్ల రూపాయలు వాడుకున్నారు. ప్రైవేట్ వారికి మోడీతో అండగా అయ్యారు, అమ్ముకోవడానికి ప్రయత్నం చేసారు. కేసీఆర్ అన్నమాట ఒక్కటి నిలబెట్టుకోలే. 10,000 కోట్లు కట్టలే. అదే 20,000 ఉద్యోగాలు ఇవ్వలేదు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇస్తామని చెప్పలేదు. పేర్లు మార్పు చేస్తామని చేయలేదు. ఏఐటీసీ గుర్తింపు సంఘంగా 6 ఏళ్ళు టీపీసీతో అండగా అయ్యారు, అధికారం అనుభవించారు. అంతేకాదు వీళ్ళు పోరాడే సంఘం అని చెప్తారు. నిన్నగాక మొన్న మునుగోడులో వాళ్ళు టీఆర్ఎస్ బస్సు పెట్టుకున్నారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి కాళ్ళ దగ్గరికి వస్తే ఒక సీట్ ఇచ్చారు. మళ్ళీ నిన్న రాత్రి మేము ఎవరికో సపోర్ట్ చేస్తామంటారు. అంటే వాళ్ళ సంగతి చూడండి. అంటే గత అసెంబ్లీ ఎన్నికల లోపల, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల లోపల ఇటు కాంగ్రెస్ పార్టీ ఇటు సిపిఐ పార్టీ రెండు కూడా కలిసి పోటీ చేశారు. ఈసారి ఎందుకు అంటే పొత్తులు ఎందుకు కుదరలేకపోయింది? అంటే 2017 జరిగిన ఎన్నికల్లో మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. పొత్తు ధర్మాన్ని ఫాలో కాలే, నీతి నిజాయితీ తప్పే మాకు వ్యతిరేకం చేసిండ్రు. కాబట్టి వాళ్ళ యూనియన్ ఖచ్చితంగా కార్మికులు మేలు చేసే కాదు, మోసపూరితమైన యూనియన్. వాళ్ళు 98లో గెలిచినప్పుడు రికగ్నైజ్ యూనియన్ 100 మాస్టర్లు ఇవ్వని 30,000 మంది కార్మికులు ఉద్యోగాలు పెట్టేట్టు చేశారు. వాళ్ళు పోరాడే సంఘమా? ఎస్డిఎల్ వచ్చినప్పుడు కొబ్బరికాయ కొట్టారు, అంబులెన్స్ వచ్చినప్పుడు కొబ్బరికాయ కొట్టారు, ఎల్హెచ్డి వచ్చినప్పుడు ప్రైవేట్ కొబ్బరికాయలు కొట్టారు. వాళ్ళు ప్రైవేట్ చేసి పోరాడే సంఘమా? ఎక్కడ పోరాడిందండి వాళ్ళు? ఇవాళ భారతదేశంలో వాళ్ళ పార్టీ గుర్తింపు లేదు. వాళ్ళ యూనియన్ చిన్న యూనియన్, అందుకోసం వాళ్ళ పెద్ద మునగాళ్ళు కాదు. కార్మికుల పక్కన పోరాడలేరు. మాట తప్పే పార్టీ, మాట తప్పే యూనియన్. కాబట్టి కార్మికులు తెలుసు, మేము ఏరియాస్ ఇప్పించినాం. అంతేకాదు మేము లాభాల బోనస్ ఇప్పించినాం, పిఎల్ఆర్ బోనస్ ఇప్పించినాం, దసరా అడ్వాన్స్ ఇప్పించినాం, 250 గజాల భూమి ఇస్తాను, 20 లక్షల రూపాయల వడ్డీ లేని రుణం ఇస్తాను. అంతేకాదు పేర్లు మార్పు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పెరక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా చేస్తాం. కాబట్టి కార్మికులు సింగరేణిలో 11 ఏరియాల్లో ఐఎన్టీసీ గెలిపడానికి సిద్ధంగా ఉన్నాం. 250 గజాల భూమి ఇస్తాం, 20 లక్షల రూపాయల వడ్డీ రేటు ఇస్తాం. ఏ మహిళా కార్మికురాలు బాయిలో దిక్కుండా చేస్తాం. అంతేకాదు మెడికల్ విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా ఐఎన్టీసీ ముందుంటుంది. మాకు మంచి నాయకత్వం ఉంది. డాక్టర్ సంజీవ్ రెడ్డి గారి నాయకత్వం ఉంది, రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఉంది. అంతేకాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కార్మికుల కన్సర్న్ ఉంది. కాబట్టి కార్మికుల నమ్మకం ఉంది. ఐఎన్టీసీ మమ్మల్ని కాపాడుతుంది. 11 స్థానాల లోపల పోటీ చేస్తున్నటువంటి ఐఎన్టీయూసీ ఖచ్చితంగా మెజార్టీ సీట్ల లోపల గెలిచి అధికారాన్ని కైవసం చేసుకుంటామని చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, రామగుండం నుండి.